దానవీర శూరకర్ణ అనే పదం వినగానే మనకి మొదటి గుర్తొచ్చేది కర్ణుడు. మరి అలాంటి గొప్ప గుణం ఉన్న కర్ణుడిని అర్జునుడు ఎందుకు చంపుతాడు? హలో ఆల్, వెల్కమ్ టు సినిమా బండిల్. మహాభారతం గురించి ఎవరినైనా ఏదైనా అడిగితే మన తాతల జనరేషన్ వాళ్ళు, మోస్ట్లీ మన నాన్నల జనరేషన్ వాళ్ళు ఏదైనా చెప్తారేమో. బట్ మన జనరేషన్ కి, ఎస్పెషల్లీ ఈ జెన్జీ పీపుల్స్ కి పెద్దగా తెలియకపోవచ్చు. అలాంటిది ప్రెసెంట్ ఇండియన్సే కాదు, మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ మొత్తం మన మహాభారతం అండ్ అందులోని క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నారంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ కల్కి మూవీ అండ్ మన నాగార్జున గారు. సో ఆ మహాభారతంలోని వన్ ఆఫ్ ద పవర్ఫుల్ క్యారెక్టర్ అయిన కర్ణుడి గురించి అండ్ కర్ణుడిని అర్జునుడు ఎందుకు చంపుతాడో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూడండి. ఇక వీడియో కంటిన్యూ చేసే ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకొని ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కర్ణుడు పుట్టుక సహజమైనది కాదు. బేసిక్ గా మనం మన అమ్మ కడుపులో నుంచి పుడతాం. మనమే కాదు, మోస్ట్ ఆఫ్ ద హ్యూమన్స్ అందరూ అలాగే పుట్టారు. బట్ కొన్ని వేల సంవత్సరాల క్రితం మాత్రం ఇదొకటే ఆప్షన్ కాదు. ఎందుకంటే అప్పట్లో దేవతలందరూ భూమి మీద తిరిగేవాళ్ళు అండ్ వాళ్ళకున్న పవర్స్ ని యూజ్ చేసి కూడా పిల్లల్ని పుట్టించేవాళ్ళు. సో అదే విధంగా కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడు సూర్యదేవుడి వరంతో కర్ణుడు జన్మిస్తాడు. కుంతీదేవి మాత్రం తనకి పెళ్లి కాకుండానే బిడ్డ పుట్టడంతో తనకి ప్రాబ్లమ్స్ వస్తాయని ఆ బిడ్డని బాక్స్ లో పెట్టి గంగా నదిలో పడేసిద్ది. ఆ బాక్స్ అతిరథుడు అండ్ తన వైఫ్ రాధకు దొరుకుతుంది. అప్పటికే వాళ్ళకి పిల్లలు లేకపోవడంతో వాళ్ళే పెంచుకుంటారు. పుట్టుకతోనే కర్ణుడికి ఎన్ని కష్టాలు వచ్చాయో చూడండి. ఈ ఇన్సిడెంట్ విన్నాక పిల్లల్ని కన్నాక వదిలేయటం అనేది ప్రెసెంట్ మన జనరేషన్ లోనే అనుకున్నా, బట్ కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండే జరుగుతుందన్నమాట. పుట్టుకతోనే కర్ణుడు చాలా స్పెషల్. ఎందుకంటే కర్ణుడు పుట్టేటప్పుడే కవచకుండలాలు అండ్ ఇయర్ రింగ్స్ తో పుడతాడు. అవి ఆయనకి యుద్ధంలో ఒక ప్రొటెక్షన్ లా యూజ్ అవుతాయి. అండ్ ఈ కవచకుండలాలే కర్ణుడు వన్ ఆఫ్ ద మేజర్ స్ట్రెంత్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కవచకుండలాలు కర్ణుడితో ఉన్నంత వరకు వేరే వాళ్ళు ఎవరు కర్ణుడిని ఏమీ చేయలేరు. చిన్నతనం నుండే కర్ణుడు ఒక గొప్ప యోధుడు కావాలని ఆశపడేవాడు. ద్రోణాచార్యుడి దగ్గర కర్ణుడు అన్ని విద్యల్ని నేర్చుకుంటాడు ఎక్సెప్ట్ వన్ థింగ్, పవర్స్ ఉన్న బాణాలను మాత్రం ఎలా యూజ్ చేయాలో ద్రోణాచార్యుడు నేర్పించడు. కానీ కర్ణుడు అవి ఎలాగైనా నేర్చుకోవాలని బ్రాహ్మణ వేషం వేసుకొని వెళ్లి పరశురాముడి దగ్గర నేర్చుకుంటాడు. తర్వాత పరశురాముడికి కర్ణుడు చేసిన మోసం తెలిసి శపిస్తాడు. ఏ పవర్స్ కోసం అయితే కర్ణుడు ఇలా మోసం చేస్తాడో ఆ పవర్స్ వల్లే తనకి ప్రాబ్లమ్స్ రావాలని శపిస్తాడు. అంతేకాకుండా ఒక రోజు కర్ణుడు విలువిద్య ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఆ బాణం వెళ్లి ఒక బ్రాహ్మణుడి ఆవుదోడ మీద పడి అది చనిపోతుంది. దాంతో ఆ బ్రాహ్మణుడు ఇలా శపిస్తాడు, యుద్ధంలో తన రథం కూలిపోవాలని, అలాగే ఎవరినైతే కర్ణుడు చంపాలని వెళ్తాడో వాళ్ళ చేతిలోనే చేస్తావు అన్నట్లుగా చెప్పిస్తాడు. కర్ణుడు మహాదాత. ఒకసారి ఇంద్రుడు అర్జునుడి మేలు కోసం బ్రాహ్మణ వేషం వేసుకుని వెళ్లి తన కవచకుండలాలను అడుగుతాడు. అది కర్ణుడికి తెలిసి కూడా అవి ఇచ్చేస్తాడు. తాను ఎవరి బిడ్డ అనేది తెలియక బాధతో కర్ణుడు చాలా కోపంగా ఉండేవాడు. కానీ అతన్ని పెంచిన వారు మాత్రం చాలా ప్రేమగా పెంచారు. గొప్పవాడు కావాలన్న ఆయన అత్యాశ వల్ల ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని ప్రజలందరూ తక్కువ కులం వాడు అనేవాళ్ళు. ఆయన జీవితాంతం దీంతోనే బాధపడేవాడు. కర్ణుడి జీవితం పూర్తిగా టర్న్ అయింది ఎప్పుడంటే దుర్యోధనుడు కర్ణుడి పొటెన్షియాలిటీ గుర్తించి తనని అంగరాజ్యానికి రాజును చేస్తాడు. దీంతో వీళ్ళిద్దరి మధ్య స్నేహం మరింత పెరుగుతుంది అండ్ కర్ణుడికి దుర్యోధనుడి మీద లాయల్టీ పెరుగుతుంది అండ్ చనిపోయేంత వరకు దుర్యోధనుడికి రుణపడి ఉంటాడు. సో దీనివల్లే కర్ణుడు కౌరవుల సైడ్ ఉండాల్సి వస్తుంది. కర్ణుడు దుర్యోధనుడి పట్ల ఎంతో విధేయతతో ఉండేవాడు. ఎంతలా అంటే ఈవెన్ తన ఓన్ మోరల్స్ అడ్డొచ్చినా వాటిని పక్కకు జరిపేంత. కర్ణుడు ఎప్పుడు డైలమాలో ఉండేవాడు, తను చేస్తుంది కరెక్టా రాంగా అని. అండ్ విలువిద్య తెలిసిన అర్జునుడు లాంటి ఒక పవర్ఫుల్ పర్సన్ ని ఓడించగల స్టామినా ఉంది కర్ణుడికి మాత్రమే. సో అందుకే కర్ణుడు అర్జునుడితో యుద్ధానికి దిగుతాడు. కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు కర్ణుడు అర్జునుడితో జరిగిన యుద్ధంలో చనిపోతాడు. కర్ణుడికి ఉన్న దివ్యాస్త్రములు, కవచకుండలాలు అన్ని పోగొట్టుకుని పరశురాముడు ఇచ్చిన బ్రహ్మాస్త్ర ప్రయోగం మరిచిపోయి తన రథం యుద్ధ రంగంలో చిక్కుకుపోయిన తర్వాత చనిపోతాడు. ఏదేమైనప్పటికీ కర్ణుడు లైఫ్ ఈజ్ ఏ సాగా ఆఫ్ హీరోయిజం, లాయల్టీ అండ్ ట్రాజడీ. మీరు కర్ణుడి గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎపిక్ టేల్స్ అండ్ క్యారెక్టర్ ఎక్స్ప్లోరేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.